కాకినాడ జిల్లా పత్తిపాడు నియోజకవర్గం ఆటో డ్రైవర్ల సేవా కార్యక్రమం ప్రారంభం సందర్భంగా ఏలేశ్వరంలో జరిగిన కార్యక్రమంలో ఎమ్మెల్యే వరపుల సత్యప్రభ ఆధ్వర్యంలో మంత్రి నారాయణ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఏలేశ్వరం నగర పంచాయతీ ముఖద్వారం నుండి లింగంపర్తి రోడ్డు వరకు నిర్వహించిన భారీ ఆటోల ర్యాలీలో మంత్రి నారాయణ, ఎమ్మెల్యే సత్యప్రభ, ఎంపీ ఉదయ్ శ్రీనివాస్, రాజ్యసభ సభ్యుడు సానా సతీష్, ఎమ్మెల్సీ రాజశేఖర్, జిల్లా కలెక్టర్ షణ్మోహన్, కూటమి నాయకులు కాకి చొక్కా ధరించి ఆటో నడుపుతూ పాల్గొన్నారు. నియోజకవర్గంలో 1561 మందికి ప్రభుత్వం 15,000 చొప్పున 2,34,15,000 రూపాయల చెక్కును ఆటో డ్రైవర్లకు అందజేస్తారు. ఈ సొమ్ము వారి ఖాతాలలో జమ అయ్యాయని తెలిపారు. గత ప్రభుత్వ పాలనలో అస్తవ్యస్తమైన రాష్ట్రాన్ని అభివృద్ధి సంక్షేమం అందిస్తూ అభివృద్ధి చేయడం కూటమి ప్రభుత్వానికి సాధ్యమన్నారు. ఈ కార్యక్రమంలో కూటమి నేతలు మేడిశెట్టి బాబీ, జ్యోతుల పెదబాబు, జ్యోతుల నవీన్, కొండల సాయి కుమార్ యాదవ్, మహాసేన రాజేష్ తోట నవీన్, బస్వ వీరబాబు, ఆలమండ సత్యవతి చలమయ్య, బోదిరెడ్డి గోపి, మూది నారాయణ స్వామి, టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ రోజు మన ముఖ్యమంత్రి గారు ఆటో డ్రైవర్ సేవలు అనే కార్యక్రమాన్ని ఈ రాష్ట్రంలో ప్రారంభించడం జరిగింది. మీకు అందరికీ తెలిసిందే, గత ప్రభుత్వం చేసిన అనేక అవకతవకల వల్ల ఈ ప్రభుత్వం ఏదైతే ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిందో ఈరోజు అనేక ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న, అంటే గత ప్రభుత్వం 10 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసి వెళ్ళిపోయింది. 10 లక్షల కోట్లు అంతా ఇంత కాదు. బట్ దాన్ని తీర్చే బాధ్యత ఎవరిదంటే మనందరిది. మనం కట్టే ట్యాక్స్లో తీర్చాల్సిందే. ఏ ప్రభుత్వం వచ్చినా, ఒక ప్రభుత్వం అప్పు చేసి పోయినా వచ్చిన ప్రభుత్వం ఖచ్చితంగా తీర్చాల్సిందే. ప్రభుత్వం తీర్చడం అంటే ప్రజలు కట్టే ట్యాక్స్ నుంచే. అట్లా అనేక ఇబ్బందులు పడుతున్న ఈరోజు ముఖ్యమంత్రి రాష్ట్రంలో ఉన్న ఆటో కార్మిక సోదరులకు, వారి కుటుంబ సభ్యులందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఈవేళ ఈ కార్యక్రమం ప్రతి ఒక్క ఆటో డ్రైవర్ కుటుంబం ఆనందంగా ఉండాలని మా కూటమి ప్రభుత్వం ప్రారంభించింది. దీని గురించి సభలో ఉన్న వక్తలు అందరూ చెప్పారు. ఇంకా చెప్పాల్సింది ఏంటంటే, ఇక్కడ ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడానికి వరపుల సత్యప్రభ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మీకు ఏ విధమైన సమస్యలు ఉన్న ఆటో డ్రైవర్లు ప్రత్యేకంగా మీరు మీ లోకల్ నాయకులతో కానీ ఎమ్మెల్యే గారితో టచ్ లో ఉండి ఏ విధమైన కేసులు పెడుతున్నా ఏమన్నా కూడా మీరు వెంటనే తెలియజేయండి. మా ప్రభుత్వం స్నేహపూర్వమైన ప్రభుత్వం. మీరు ఎవరితో అన్నా ఏ టైంలో ఉన్నా కూడా అందుబాటులో ఉండే నాయకులు మీకు ఉంటారు. మేము ఈ కార్యక్రమాన్ని, ఈ 15,000 రూపాయల కార్యక్రమాన్ని ప్రత్యేకంగా పత్తిపాడు కాన్స్టిట్యున్సీలో 1,500 మంది ఆటో డ్రైవర్లకు లబ్ధి పొందడం జరిగింది. కాకినాడ జిల్లాలో 15,000 మంది ఆటో డ్రైవర్లు లబ్ధి పొందడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ప్రారంభించిన చీఫ్ మినిస్టర్ చంద్రబాబు నాయుడు గారికి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. ఒక్క మన నియోజకవర్గంలోనే దాదాపు 2,94,00,000 రూపాయలు జమ చేయడం జరుగుతుంది. ఇవన్నీ కూడా మనం ఒక్కసారి గ్రహించాలి. ఇది పేదల ప్రభుత్వం, పేదల సంక్షేమాన్ని నిరంతరం ఆలోచించే ప్రభుత్వం. మనం మన పిల్లల కోసం, మన పిల్లల భవిష్యత్తు కోసం